చాలామంది మందిరం మా ఊర్లో పెట్టారు, మందిరం మా పక్కన పెట్టారు, మాకు ఎందుకు? ఇది మీకు ఆశీర్వాదం. సాగుగొట్టేది కాదు, బతికించేది. తరమబడుతున్న వారికి ఆశ్రయం ఇచ్చేది. మందిరం అంటే నాకున్నారు. ఆదికాండం 35లో ఒక హీరో ఉన్నాడు. ఆ బాబు పేరు యాకోబు. అమ్మో మామూలుగా దేవుని బిడ్డలారు, వట్టి కర్రతో ఇంట్లోంచి వెళ్ళాడు. ఇప్పుడు 2 గుంపులు జనం వచ్చారు. 2 గుంపులు. వాళ్ళని చూసే వాళ్ళు అంటున్నారంట, ఏంట్రా బాబు పెద్ద సైన్యం బయలుదేరిపోయింది అంటున్నారంట. ఎందుకది అంతా సైన్యం కదా బాబు, ఫ్యామిలీ. ఆదికాండం 32లో మాట రాశాడు. దేవదూతలు ఎదురొస్తే ఏమన్నాడు? మహనయీము అన్నాడు. అంటే అర్థం ఏంటి? 2 సేనలు. ఒక సేన పరలోకం నుండి దిగువచ్చిన దేవదూతలు, రెండో సైన్యం ఈ బాబు గారి ఫ్యామిలీయే. వాలంటీర్లు ఒక 2-3 ఈయనకే కేటాయించాలి, అంతమంది ఉన్నారు బ్యాచ్. అంత పెద్ద కుటుంబం. అతడు లక్షలాది రూపాయలు విలువ చేసే సంపదను కలిగి ఉన్నాడు. జనమే కాదు, మరి ఇంత జనం బతకాలంటే మరి మేతో ఎవడ పొలం అమ్మేసుకొని తింటాడు? కుదరదు కదా. చాలా పెద్ద కుటుంబం. అందుకనే అతనికి 100 కొలది గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, ఆవులు, గాడిదలు సంపద ఉండిందట. దాసదాసీలు ఉన్నారట. బిడ్డలారా వినండి, ఇంత సంపదతో రాజు వెడల రవితేజమగనట్టుగా ఫ్యామిలీ బయలుదేరితే ఒక బెటాలియన్. ఎవడో మహారాజకీయ నాయకుడు పాదయాత్రకు వచ్చినట్టు పొలోమని జనం వచ్చారు. చూస్తే అందరూ ఫ్యామిలీయే. అంత పెద్దింటోడు. వీళ్ళు అలా ఊర్లో వెళ్తా, ఊరు బయట గుడిసెలు వేసుకొని ఉంటాం, మళ్ళీ బయలుదేరి కాలినడక వెళ్ళే రోజులు కదా. ఒక ఊరు కాడ ఆగారు. వీళ్ళ 12 మంది, అందులో ఒక ఆడపిల్ల ఉంది, మగపిల్లలు 12 మంది. ఈ ఆ పిల్లకి యవన ప్రేమ వచ్చాక దానికి పనికి మళ్ళీ లేడీ వచ్చింది. నేను అలాగెళ్ళి పట్టణం ఎలాగుందో చూసి రావాలి. నేను చిన్నపిల్ల, ఇప్పుడు నేను పెద్దాన్ని అయిపోయాను కదా, పెద్ద ఆకిట్లో అమ్మకు ఒకసారి ఉండాలా? నేను అంత చిన్నపిల్ల, దాన్ని తెలివితేటలేవు. నువ్వు పెద్దను వేయవు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ బుర్ర తక్కువ పిల్ల ఏమంటుంది? నేను ఇంకా చిన్నపిల్ల, మీ వెనకాల తిరగాల? నేను ఒక్కదాన్ని సొంతంగా వెళ్ళి పట్టణం చూసి వస్తా. అంత తెలివి తక్కువదని అనుకుంటున్నారా అని గొడవ చేసింది. అన్నయ్యోళ్ళు తప్పమ్మా, ఒంటరిగా వెళ్ళకూడదు, మేము వస్తామంటే మీరేం గురక వల్ల పోలీసులు వెనకాల కాపలా పడతారా, నేను వెళ్ళొస్తానని చెప్పి తవ్వుబెట్టి ఏడిపించి వెళ్ళింది. ఆ పట్టణాన్ని ఏలుబడి చేస్తారు. రాజుగారు కొడుకు ఒకడు ఉన్నాడు. ఈ పిల్లని చూశాడు, దాన్ని ఎందుకు ఇష్టపడ్డాడు. రాజుగారు కదా, బతిలాడి అమ్మోళ్ళతో మాట్లాడి, నాన్నోళ్ళతో మాట్లాడి, పొగరు ఏం చేసినా చెల్లుద్దని డబ్బు, అహంకారం, రాజరేఖం ఆ బిడ్డ జీవితాన్ని బలత్కరించి నాశనం చేశాడు. అప్పుడు యాకోబులు అడటకెళ్ళారు, ఏంటి మీరు చేసిన పని? నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేశారంటే వాళ్ళ నాన్నగారు వచ్చి తప్పు అయిపోయింది బాబు, మరి పిల్లోడు పొరపాటు చేసేసాడు, మాకు న్యాయం జరగాలి అన్నాడు. ఇంకేం చేస్తాం, మీరు దారిపోయే గుడిసెలు వేసుకుని బతికే వాళ్ళు, మేము దేశానికి రాజులు, మీ బిడ్డని మా కోడలుగా చేసుకుంటాం అన్నాడు. అందరూ సపడ కొట్టేసి సూపర్ న్యాయం, బేబత్సం అన్నారు. కానీ వాళ్ళ అన్నయ్యలకి కడుపు రగిలిపోయింది. ఒక వేశ్యతో ప్రవచించినట్టుగా మా చెల్లితో ప్రవర్తిస్తారా? మా బిడ్డ జీవితాన్ని నాగం చేస్తారా మీరు అని పెళ్ళైతే అవనిచ్చారు. రాత్రికాడ బయలుదేరి కత్తులట్టుకొని సురక్తం చేయి. ఆ ఊర్లో మొగలు దొరికినట్టు చంపేశారు. ఇది పెద్ద బెటాలియన్ కదా బ్యాచ్. ఎంతైనా మరి ఊరు ఇది పెద్ద ఫ్యామిలీ. సావుగొట్టి వచ్చేపాటికి దేవునికి స్తోత్రం. ఆ ఊరోళ్ళకి అర్థమైపోయి, ఏరా అనేదో తప్పు చేశాడు, మేము తప్పుగా ఒప్పుకున్నాం, ఆ పేదింటి బిడ్డని మా రాజుగారు కొడుకుగా చేసుకున్నాం, ఇంకెంతకైనా న్యాయం ఏంట్రా, వచ్చి మమ్మల్ని సాగుకొడతారా మీరని ఊరూరు కత్తులు వేసుకొని గుడిసెల మీద పడ్డారు. ఇప్పుడు చూడు ఎత్తొచ్చిందో పేనం మీదకి. మేము చెప్పేది అదే, కుదురుగా కొంపలో ఉంటే బాగుంటుంది, తల్లిదండ్రుల నీళ్ళలో ఉంటే బాగుంటుంది, అన్నదమ్ములు తోడుంటే బాగుంటుంది. నా ఫ్రెండ్స్, నేను
సింగినాదం జీలకర్ర అంటే మొత్తం నాశనం. మారు మనసు పొందిన వాళ్ళు మటుకు స్తోత్రం చెప్పండి. దేవుడు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? గాలికి తిరగమనా? అమ్మ నాన్న అన్నదమ్ములు ఎందుకు పెట్టాడు? ఓ పద్ధతి, భయం, కుదురు, క్రమం ఏడవాల. రెక్కలు వచ్చేసి ఎగిరిపోతున్నారు. అందుకే రాసి ఆ పాట, ఎగిరే రెక్కలు నాకు వచ్చిన కుదురుకుంటాను బాబు నీ గాయాల్లో. పిల్లగాళ్ళు రెక్కలతో చదువుతే ఉద్యోగం వస్తే అమ్మో. హైదరాబాద్ వెళ్ళామనుకో ఇక్కడ నుంచి ఇంకంటే పరలోకానికి ఒక మెట్టు కింద ఉన్నట్టు ఫీల్ అవుతాడు వీడు. వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా, మా బాబు హైదరాబాద్ ఏట్రా హైదరాబాదు అంతా ఆదరాబాదరా ఏటి హైదరాబాదు. నాశనం అయిపోతున్నాయి జీవితాలు. పిల్లగాలు కుదురుంటలేదు. ఊరూరు కత్తిలేసుకొని మీదకి వచ్చాక అప్పుడు పెద్ద మనిషి ఏడుతున్నాడు ప్రార్థన చేసి, ప్రభా నీ బిడ్డను కదా మరి, నాకు నువ్వు తప్ప ఎవరు దిక్కున్నారు? ఊరూరు కత్తిలేసుకొస్తున్నారు, చంపేస్తారే దిక్కు లేదంటే రై ఏమిరా గజగజలాడిపోతుంటే దేవుడు అన్నాడు, అయ్యో నాన్న అలాగా లేచి బేతేలుకి వెళ్ళు నువ్వు బ్రతుకుతావు అన్నాడు. బేతేలు అంటే దేవుని మందిరం. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు లేచి బెట్టాలు లేచుకొని సామాన్లు చదువుకొని బేతేలికి వెళ్ళేదాకా ఉంటారు వీళ్ళు, చంపేస్తారు కదా. నువ్వు ముందు ఈ శత్రువుల నుంచి కాపాడు, బ్రతికించు, శుభ్రంగా చర్చికి వెళ్ళి సంద వేసుకుంటారన్నాడు. ప్రభు అన్నాడు, నీ సావు నువ్వు సావు నాకు సంబంధం లేదన్నాడు. అదేంటి ప్రభు అంటే, నువ్వు మందిరానికి వెళ్తే బతుకుతావు లేకపోతే పోతావు. ఈడంటాడు బతికితే వెళ్తాను మందిరానికి అంటున్నాడు. ఈ పప్పులు ఉడకవు సత్య సావు, నువ్వు మందిరానికి వెళ్తేనే బతుకుతావు అన్నాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు పెద్దోడా మనిషి పెద్దోడా? దేవుడి మాట మనం వెళ్ళాలా, మన మాట దేవుడు వినాలా కదా. ఈయనేమన్నాడు, నన్ను బతికించు, ఎప్పటికైనా చర్చికి వెళ్తాను, దశంభాగం ఇస్తాను. నీ దశంభాగం కోసం గుడి కట్టేవారు ఇక్కడ పనికి మన బుద్ధులు నువ్వు. నిన్ను బతికిస్తాకి, నిన్ను కాపాడటానికి, మరణం నుండి తప్పించడానికి, రాకడకు సిద్ధపరచడానికి, మరలోకం చేర్చడానికి, పెండ్లి కుమార్తెగా మార్చడానికి, దేవుని సొత్తుగా స్వాస్థ్యంగా నేను చేయడానికి మహిమ కలిగిన సేవ చేస్తుంటే, కడుపు కట్టుకొని మందిరాలు కడుతుంటే, ఇదంట బతికి బాగుంటే ఎప్పటికైనా గుడికి వచ్చి సందా ఎత్తాడు. నీ సందా గురించి కట్టేవారు మందిరమా? మారు మనసు పొందిన వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. చెప్పారా? మారు మనసు పొందిన వాళ్ళు కూడా చెప్పేసినట్టు అనిపించింది ఏంటి నాకు? యథార్థమేనా? సైలెంట్ అయిపోయారు బాబు, చూసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మారు మనసు లేని రకాలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటో యోబు గ్రంథం 1:5 దేవదూతలు దేవుని సన్నిధిని కనబడు దినమున అపవాది కూడా వచ్చిన వాళ్ళందరూ దేవదూతలు కాదు. ఆడు వస్తాడు, వచ్చేసి లైన్లో కూర్చున్నాడు. అంతమందిలో యేసును, రే నువ్వేంటి వచ్చావు అన్నాడు. అంతమందిలో అని పట్టుకొని ఆడు అంటాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతా అట్టు వచ్చానులే. ఆడు కుదురుడు కాదు, అటు ఇటు తిరుగుతాడాడు. ఓ సంఘం అని, ఒక సహవాసం, ఒక నాటమట్టం ఏమన్నదో తిరుగుతాడు. తీర్థయాత్రలు భక్తుడు, ఈ చర్చికి వెళ్తాడు, ఆ చర్చికి వెళ్తాడు, ఆ చర్చికి వెళ్తాడు, అన్ని కోటాలకు వెళ్తాడు. ఇక్కడ ఈయన బల్లి చెప్పాడే, అక్కడ పాట బాగా పాడారే, ఆ చర్చిలో సౌండ్ సిస్టమ్ బాగుందే. నీ మార్కులు ఎవడికి కావాలి రప్ప? నీకు మళ్ళీ తెలివితేటలు నువ్వు ఎవడురా నీకోసం మినిస్ట్రీ చేస్తున్నాడు, నువ్వు మార్కులు ఎత్తామని? ప్రభువా నన్ను బ్రతికించినలా నీ మందిరమునకు వెళ్ళదును. ఈ బాబుకు ఫస్ట్ నుంచి ఉన్న బుద్ధి అదే. ఫస్ట్ నుంచి అదే రకం. 28 అధ్యాయంలో కూడా కొంపలు అడ్డుకుపోతే ఆడు వెనకాల కత్తేసుకొస్తున్నాడు. ఇటు చీకటి పడిపోయింది, ఎదరికెళ్తాకు తెలుస్తలేదు, వేనం మీదకి వచ్చేసింది. అప్పుడు ఏడిచి ప్రార్థన చేస్తే దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే కళ్ళు అట్టుకొని కుదురుగా ఉంటాను అనాలి కదా. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందని వెళ్తున్నాను. నేను అనుకున్న పని బాగా జరిగి, పెళ్ళి బాగా జరిగి, పిల్ల పాపలతో సురక్షితంగా ఉండి, ఆస్తులు సంపాదించుకొని మళ్ళీ ఎప్పటికైనా వెనక్కి వస్తే నీకు గుడి కడతాను. వీడు ఎప్పటికైనా వచ్చి గుడి కడతాడని దేవుడు అంటారు, కాపాడాలంట, ఆడు వెనకాల తిరగాలంట. చిన్నప్పుడు మా ఊరు ఒకడు ఉండేవాడు, చింతపెక్కలతో ఆడుకుంటా ఉంటే ముక్కలు పెట్టి, రే ఏమాటలు రాటంటే పిల్లలు వింటారేంటి, చిన్న గింజ ఇక్కడ పెట్టాడు, లోపలికి వెళ్ళిపోయింది. చింతగింజ జ్వరపడిపోయిందండి. హాస్పిటల్ తీసుకెళ్ళి మత్తు ఇచ్చి నానా సావులు తెచ్చి తీశారు. అయితే జ్వరపడిపోతుంది తెలుసు, కానీ ఆపరేషన్ చేసిన తీర్థం తెలదు.
అని ఏదన్నా అడిగామనుకో, నాకు చాక్లెట్ ఇవ్వా, బిస్కెట్ ఇవ్వా అంటే మరి నాకేమిస్తావు? నా ముక్కులో చింతకింత ఉందిగా, చింత చెట్టు అవుతుందిగా, అప్పుడు చింతకాయ ఇస్తానని వాడు. ఈడు ముక్కులో చింతకించంట, చింత చెట్టు అవుతుందంట. పనికి మళ్ళీ మాట్లాడకుంటే ఈడు 20 సంవత్సరాలు అంట తిరుగుతాడంట. పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు వరకు నువ్వు కాపాడితే నువ్వు నాకు దేవుడు మొక్కుదువు, నీకు దశమగవుతా. లేకపోతే ఆయన దేవుడు కాదా? ఎవరెవరో నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు? ఇలాంటి పనికి మళ్ళీ కబుర్లు చెప్పుకో. సత్యసావు నాకు సంబంధం లేదు, గుడికి వెళ్తే బతుకుతావు లేకపోతే పోతామంటే ఇంకో దిక్కు లేక మందిరానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. 35వ అధ్యాయం 5వ వచనంలో ఏమో తెలుసా? వారు బేతేలుకు ప్రయాణం అయిపోవచ్చుండగా దేవుని భయం శత్రువుల మీదకి వచ్చేసిందట. యాకోబు కుమారులు ఎవడో తరమకుండా వెనక్కి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. మందిరానికి బయలుదేరినప్పుడే గొప్ప విజయాన్ని దేవుడు వారి జీవితంలో దయచేశాడు. చేతుల దేవునికి స్తోత్రం చెబుతాం గట్టి. మందిరానికి బయలుదేరినప్పుడే అంత ఆశీర్వాదం అంట. మరి మందిరానికి వెళ్తే ఇంకెట్టుంటది? ఇందాక చదువుకున్న వాక్య భాగంలో 84వ కీర్తనలో నీ మందిర ఆవరణములో గడిపితేనే మేలంటాడు, నీ ద్వారము యొద్ద కూర్చున్న చాలంటాడు. గుడికి బయలుదేరితేనే దీవెన, ఆలయములకు బయలుదేరితేనే ప్రయాణంలోనే ఆశీర్వాదం, ఆలయపు ఆవరణములో ఆశీర్వాదం, ద్వారం దగ్గర కూర్చున్న ఆశీర్వాదమేనట. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. అందుచేతనే దేవుని వాక్యము నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్న వాక్యం. జీవితాన్ని చూసినాడు, పెద్ద వయసులో ఉన్నవాడు, యుద్ధాలు చేశాడు, రాజ్యాలు ఏలాడు, సంపదను చూశాడు. అతను చర్చికి ఇచ్చిన కానుక ఎంతో తెలుసా? 6,000 మనుగుల ఓఫీరు బంగారం అంట. 14,000 మనుగుల శుద్ధి చేసిన వెండి. ఇది గాక ఎత్తడి పని ఎత్తడి, రాగి పని రాగి, కర్ర పని కర్ర. 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి ప్రపంచ రాజ్యాలను గెలిచి సంపాదించిన సంపద అంతా ఇదిగో కూతురికి ఎంత, కొడుక్కి ఎంత చర్చి పెట్టేశాడు మొత్తం పట్టుకొచ్చి. ఇంత ఇచ్చాను కదయ్యా, నాకు ఒక దీవెన ఇవ్వా అన్నాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. నేను నా కుటుంబం ఎప్పటికీ నీ సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంత డబ్బు ఎవరికైనా ఉంటే ఏమంటారు? అమెరికాలో ఇల్లు కట్టుకొని అక్కడ శేష జీవితం ఉండాలి, అట్లీస్ట్ లండన్లో ఉండాలి, సింగపూర్లో ఉండాలి, హైదరాబాద్. ఇప్పుడు బాగా జనం అంతా వైజాగ్ మీద పడ్డారు. బీచ్ రోడ్లో ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి? పొద్దున తలుపులు తీస్తే బీచ్ కనపడాలా? దావీదు గారికి అయితే ఒకటే కోరిక, నీ మందిరములో బ్రతికితే చాలా. ఏకంగా తన పేరు మీద ఒక నగరమే కట్టాడు. దావీదు పట్టణము దానికి పేరు. తన పేరు మీద ఒక నగరమే కట్టుకున్నా, బంగ్లాలు ఎన్నో కట్టినా మీరు ఎక్కడుంటారు బాబు అంటే, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదని అంటాడు. చర్చికి వస్తానికే అలిసిపోతున్నాడు ఒక్కొక్కడు. మొన్న ఒక నాతో అన్నాడు, చర్చిలో అసలు ఏ కార్యక్రమం నమ్మకంగా వచ్చేది నేనే. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయాలరా? నీ మధ్యలో కూర్చేసి సెలవు కప్పమంటావా? నువ్వు కాక చర్చికొస్తున్నావని. రాజులే వచ్చారా, ఒక్క చేత్తో సింహాన్ని చంపేసిన యోధుడు గుళ్ళోకి వచ్చి కూర్చున్నాడు. పరిగెత్తి ఎలుగుబట్టి చంపినాడు, గుళ్ళోకి వచ్చి కూర్చున్నాడు. 40 సంవత్సరాల పాటు యుద్ధాలు చేస్తే ఒక్క యుద్ధంలో ఓడిపోకుండా ప్రపంచాన్ని జయించిన మహానుభావుడు వచ్చి గుళ్ళో కూర్చున్నాడు. కోట్ల కొద్ది డబ్బును ఆలయానికి సందాకిచ్చినాడు, కుదురుకొచ్చి గుళ్ళో కూర్చున్నాడు. ఏమనుకున్నావు దేవుని మందిరం అంటే? సంగమా దేవుని బిడ్డలారా, భూమి మీద మనము పొందే ఆశీర్వాదాలన్నిటికల్లా పెద్ద ఆశీర్వాదం దేవుని మందిరములో నివసించే భాగ్యమే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నీ ఆశీర్వాదము నిత్యము నా కుటుంబం ఆశీర్వదింపబడును గాక. ఏం ఆశీర్వాదం? నీ సన్నిధిలో కుటుంబంతో నివసించే ఒక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునగా.
హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి బయలుదేరితేనే యాకోబు బతికిపోయింది. దేవుని మందిరపు ఆవరణములోనే కోరహు కుమారులు ఆశీర్వదింపబడ్డారు. దేవుని మందిరం ఎంత ఆశీర్వాదకరం. 84వ కీర్తన 5వ వచనంలో నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. ఏంటట? దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలోచన చేయండి బిడ్డలారా. దేవుని మందిరం ఆశీర్వాదకరమని, అది క్షేమ స్థలమని మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, వినండి. నా వైపు చూస్తా, శ్రద్ధగా వినండి. రాహాబు అనే ఒక వ్యక్తి దైవ సేవకులను కాపాడింది. వారి ప్రాణాలను తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. కాపాడాక ఆ సేవకులు వెళ్ళిపోయేటప్పుడు అడిగింది, అయ్యా నా ప్రాణాలు అడ్డేసి మీ ప్రాణాలు కాపాడాను కదా, మరి నాకు మీరేం ఉపకారం చేయరా అనింది. ఏం కావాలి తల్లి అని అడిగారు. దేవుడు నిశ్చయముగా ఈ పట్టణమును మీ చేతికి అప్పగించబోచున్నాడు మేము ఎరుగుదుము. మీరు ఈ పట్టణాన్ని తగలబెట్టేస్తారు, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబు అని అడిగింది. అలాగే బిడ్డ, తప్పకుండా. అయితే మేము ఏ మిద్దె మీద కాపాడబడ్డామో, నీవు నీ తండ్రి ఇంటివారు, తల్లి ఇంటివారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారికి కలిగిన వారు ఎవరైనా ఈ మిద్దె మీదకు వస్తే మాత్రం క్షేమంగా ఉంటారు. అది దిగి కిందకు వస్తే మాకు సంబంధం లేదు అన్నారు. స్తోత్రం. అంటే దైవజనులకు సహాయం చేసిన కుటుంబమైనా, దైవజనులకు తోడుగా ఉన్న కుటుంబమైనా, సహకరించిన కుటుంబమైనా, ప్రాణాలు ఇచ్చిన కుటుంబమైనా మిద్దె మీద ఉంటేనే, సహవాసములో ఉంటేనే, సంఘములో ఉంటేనే, ఎక్కడ పరిశుద్ధులు నివసించారో, కాపాడబడ్డారో, సేవ తీరారో ఆ మిద్దెకు వస్తేనే ఆశీర్వాదం. ఇప్పుడు వీళ్ళు బతికే మిద్దె మీద తండ్రి ఇంటివారు, తల్లి ఇంటివారు, అన్నదమ్ములు, అక్కజలు అంతమంది వచ్చి ఒక మిద్దె మీద ఎక్కితే హాయిగా ఉంటుందా? సౌకర్యంగా ఉంటుందా? విశాలంగా ఉంటుందా? ఇబ్బందిగానే ఉంటుంది, ఇరుగ్గానే ఉంటుంది. అయినా ఉంటేనే బతుకుతావు. బాబాయ్ నా చిరాకు ఉంది, నేను బయటికి వెళ్ళిపోతానంటే పోతే పోతామే ఇక అంతే. ఇరుకైనా ఇబ్బంది అయినా మిద్దె మీద ఉండాలి. 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బతుకు బతి కష్టాలు పడి చివరి క్షణంలో దేవుడు అద్భుతంగా సమకూర్చిన బంగారం ద్వారా బయటపడ్డ ఇశ్రాయేలు ప్రజలు ఈ బంగారం తాము వేసుకోవాలని, ఆభరణంగా ఉంచుకోవాలని, రేపొద్దున కష్టంలో పనికొచ్చే ఆశ్రయపురంగా దాచుకోవాలని అనుకోలేదు. అరణ్యములో, ఎడారిలో ఆ బంగారం అంతా మోసే చేతిలో పెట్టి ఆలయం కట్టమన్నారు. ఇప్పుడు ఒక ఫ్యాన్ కొనాలంటే నువ్వు బంగారం అమ్మేయాలా? అంతేం లేదు, సమృద్ధిగా ఉంది, దేవునికి స్తోత్రం. మరి అంత గతిమాలి బతుకుతున్నామా? ఓ ఫ్యాన్ కొంటాకి ఇంట్లో కొండ మండ చెంబు తప్పేలు అమ్మేయాలా? అంత దారుణంగా ఉందా మన పరిస్థితి? బాగానే ఉన్నాం కదా మాట్లాడరేంటి? ఏంటి అయ్య బాబా అంత ఘోరంగా ఉన్నారా? చిచ్చి, చుట్టాలతో ఒక్క పూట నాటుకోడి కోసేస్తాడు, అదే సాయంత్రం రొయ్యలు తెచ్చేస్తాడు. మరి ఒక్క రోజుకి ఇన్ని వేలు ఎందుకు రా డావురుగా? ఎప్పుడో ఏనాడుగా చుట్టం ఇంటికి వచ్చి మరి ఆ మాత్రం అయిపోతేట అంటాడు. మరి దేవుని మందిరంలో ఒక ఫ్యాన్ కొనలు పెట్టా దానికి 2-3 వాటాల పరుగు పోతుంది. మా నాన్నగారు గుడి కట్టేటప్పుడు కామరకోటలో ఒక 7,001 రూపాయి ఇచ్చాడు. నాకేమో ఇవన్నీ నా నోరు కుదురుకుంటే చదువు అడిగి, అంకులు మీరు 7,001 రూపాయి ఎందుకు ఇచ్చారు ఎక్స్ట్రా? ఈ 1 రూపాయి ఏంటి మరమ అంటే, ఆడు ఎంత ఇచ్చాడు రా అన్నాడు. 7,000. ఆడు కన్నా నాది రూపాయి పెంచి ఉండాలని 7,001 రూపాయి ఇచ్చాడు. పనికి మాలిన బుద్ధి. బైబిల్ అలా ఉందా? అటు చూసుకు ఇటు చూసుకొని సనుగు కొనక బలవంతం కాక పోటీలు పెట్టుకోకుండా అన్నీ నడకుండా ప్రతివాడు తన మనస్సులో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలంతే. నీ మనసుకి ఏమనిపిద్ది అంతే కానీ అని ఎంత ఇచ్చావు? 7,000. నాది 7,001 రూపాయి రాయి. ఏలం పాటలో తిరిగినోడు వీడు ఎంత చెప్పినా రూపాయి పెంచు అంటాడు. వీడు స్తుతి పాటలు రావు, ఏలం పాటలు వాడు. కోడిగుడ్డ 500, ఆనపకాయ 300. ఈ గుళ్ళు అలాంటి ఏలం పాటలు ఉండవు బాబే, యేసుప్రభు పాటలే ఉంటాయి. స్తోత్రం చెప్పండి.
అసలే స్తుతిత్వని స్తోత్రం చెప్పండి. ఇంక ఏలం పడుతుందనే ఉండదు. ఉంటుందా? ఏం కొత్త తరం వచ్చింది, ఏమైనా పెడతారేటంటారు పాటలు కట్ట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరాన్ని ప్రేమించాలి మనం. మందిరం కోసం దావీదుకి పిల్లలు లేరా? కొడుకులు కూతుర్లు ఉన్నారుగా. ఇన్ని యుద్ధాలు చేసి పోగే చర్చికి ఇచ్చేసాడు సింపుల్గానే. పిల్లలకి లోలం బాబయ్య, మరి అమ్మాయి పేరు కొంత వేసానండి, బాబు గారికి కొంత రాశానండి, చిల్లర మిగిలితే పట్టుకొచ్చి గుళ్ళో ఇచ్చేస్తున్నానండి. ఆయన ఎవడో పాట రాశాడు, భలే ఉందని మీరు యూట్యూబ్లో చూసారా? పదే పదే నేవేసుకోనా, ఏ కూటం పెట్టినా 10 వేస్తానంటాడు. 10 కాయంతో దేవుడికి అంకితం ఇచ్చాడంట. ఏమి రాశాడు రా పాట, భలే రాశాడు. నాకు భలే సరదాగా అనిపించింది. అది యాక్చువల్గా 10 10 అనే పాడుకోనా ప్రతి చోట అని మంచి పాట. దానికి ప్యారడీగా రాశాడు ఈ పిల్లోడు. రాసింది కరెక్టే. 20 కాగితం వేరే, 50 కాగితం వేరే, ఏదైనా వాడు వాడుకుంటాడు. 10 కాగితం మనకి చర్చికి ఇచ్చేద్దాంలే, మనకెందుకు. అలా ఒకవేళ 500 కాగితం అనుకుంటే గుండె ఆగిపోదు. అమ్మో, వైజాగ్ కదా, సిటీ కదా, బోల్డ్ ఎంప్లాయీస్ అనుకుంటారేమో. ఈడ్చుకొడితే 10 మంది లేరు. కష్టం చేసుకునే బిడ్డలే ధారాళంగా దాతృత్వంగా సేవకిస్తారు. రెక్కల మీద బతికే వాళ్ళే, గట్టిగా 10 మంది లేరు. అయినా సరే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బతికిన వాళ్ళు. వెల్డింగ్ షాపులో వెల్డింగ్లు చేసుకునే కుటుంబాలు 3 కుటుంబాలు. గాజువాక నుంచి ప్రతి ఆధారం ఆటోకి 700, ఆటోకి 700. వచ్చి వాళ్ళని దింపి ప్రార్థన అయిపోయి కొంది మళ్ళీ ఎక్కించుకెళ్తే 700. ప్రతి వారం పెట్టుకొని వస్తారు 700 రూపాయలు. కొన్ని 100 చర్చీలను దాటుకొని నాకే ఉసురు మిచ్చిపోయింది. అక్కడనే ఉండిపోండిరా, ఇంత దూరం పాపం మీకు అది ఎలాగ వద్దండి, ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి మన ఇంటికి మనం వెళ్ళిపోతాం కదా అని వాళ్ళు చెప్తున్నా ఒకట. నేనంటాను ఇంకా ప్రతి వారం కష్టమైపోతుంది కదా నాన్న, మరి దీనికి ఆలోచించి ఒక పాస్టర్ గారి గాజువాకలో ఇలా ఆటో నాపి మీ సంఘానికి సమాధుల తోట ఉందని అడిగాడంట. అంటే లేదన్నారంట. మరి మీరు చచ్చిపోతే ఎక్కడ పాతి పెడతాడు రాడు, ఎందుకు వెళ్తున్నారని చర్చిగా అడిగారంట. ఆయన పెద్దయ్య గారి పేరు చెప్పకూడదులే. అంటే వీళ్ళు అన్నారంట, అయ్యా మేము చచ్చిపోతే ఎక్కడ పాతి పెడతాడో తెలియదు కానీ మా దేహాల్ని, మా ఆత్మలు మొత్తం క్రీస్తు ముందు నిలబెడతాడు, అందుకోసం మా అయ్యగారు ప్రయాసపడతాడు. అంటే నేర్చేశారు, మాటలు నేర్చేశారు, ఎలానే అని పంపాడంట. మరి ఆడి సంఘం ఏంట్రా, ఎవడెప్పుడు పాతి పడితే ఎవడు చచ్చిపోతే పాతి పెడదామని సమాధులు తట్టుకొనేసాడంటాడు. చర్చికి నడిపించడానికి అదొక రూలా? ఒకడేమో సమాధుల తోట ఫోటో చూపించి కేకెత్తాడు, ఒకడేమో కేక్ ఇచ్చి కేకెత్తాడు, ఒకటి పెట్టి చూపిస్తాడు, చచ్చిపోతే ఈ పెట్టిలో పెడతాను, పెట్టినది నీ పెట్టి గురించి ఎవడు చచ్చిపోతాడు ఇప్పుడు? నువ్వు దీర్ఘాయుష్యమంతులు ఒకదిగా కానీ ప్రార్థన చేస్తావా? చచ్చిపోతే పెట్టినది. మరి ఇదేమాపర్రా చర్చిలోని? నువ్వు 10 కాలాలు శుభ్రంగా బతుకు, దేవుని సందులో ఉండు, ఆశీర్వదించబడు, రాకడ సిద్ధపడు, పెళ్లి కుమార్తెగా తయారవు, మహిమ్యాగం ఎక్కాలి, పరలోకం వెళ్ళాలి, యేసు ముందు నిలబడాలి, బహుమానం పొందాలి. ఇది కాదు పెట్టినది. ఇక ఆ మాట నేను అనలేక ఆయన అనేస్తాడు. నా మాట మీకు ఏమైనా బోధపడుతుందా? మందిరానికి ఎందుకు రావాలండి మనం? మహిమకు సిద్ధపడటానికి, పరలోకానికి వెళ్ళడానికి దేవుని మందిరానికి రావాలి. దైవజనుడు మనకి ఇక్కడ ఏం చేయాలా? ఉపదేశము నేర్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మందిరములో కొన్ని మాటలు చెప్తాను వినండి. నేను వచ్చే ముందే వంటలన్నీ పూర్తయిపోయినా అయ్యగారు ఫోన్ చేశాడు. వచ్చే గుడ్డు చూస్తే ఎక్కడ పొయ్యి వెలిగలేదు, గిన్నెలని సర్దేశారు నేడగా. అప్పుడే నీదే ఆలస్యం, ముగించేస్తే భోజనం పెట్టేస్తాం అన్నట్టుగా ఉంది. అంచేత నేను ఎక్కువగా ఆలస్యం చేయకూడదు, తప్పు. అన్నం చల్లారిపోతే కుటుంబం జరిగింది కానీ అన్నం చల్లారిపోయిందని అని అంటారు. మళ్ళీ అదొక బాధ. వేడివేడిగా 4 మెతుకులు తిన్నా సంతోషం దక్కనే ఉండదు. అయ్యారు చల్లారిపోయింది మొత్తం అంతానే అంటారు మళ్ళీ. అంచేత నేను కాస్త అన్నం చల్లారక ముందే
మిమ్మల్ని వదిలేస్తారని వాగ్దానం చేద్దామని ఉంది, కానీ నా మీద నాకు నమ్మకం లేదు. దేవునికి స్తోత్రం. చెప్పేసి పేలేపోవటం ఎందుకు, నేను చెప్పను. చూద్దాం, ఒక 2-3 గంటల్లో తెగొట్టేద్దాం. దేవునికి స్తోత్రం. మన అన్నం చల్లారిపోద్దా, ఎండెక్కిపోతుంది, ఏమో చల్లారదు. ధైర్యంగా ఉండండి. ఆ గిన్నెలు అలాగే ఎండలోకి లాగెత్తే మొత్తం వేడుకుంటాయి. ప్రభుకి స్తోత్రం. దేవుని మందిరము అనండి. ఈ భూమి మీద మానవ జీవితంలో, శారీరక బ్రతుకులో మనకు అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఏంటి చెప్పండి? అంతే. సన్నిధిలో బ్రతకడం కన్నా ఆశీర్వాదం ఇంకేమీ లేదు. రాజులే దాన్ని కోరుకున్నారు. తమ పేరిట ఒక పట్టణాన్ని కట్టుకున్నవాడు కూడా మందిరములోనే నివసించాడు. దిక్కుమాలుడు, దారిపోయేవాడు, దేశమునుడు, కొంపగోళ్ళేనుడు గుళ్ళో ఉంటాం కాదు. రాజుగారు వచ్చి గుళ్ళో బతుకుతున్నాడు. ఎప్పుడన్నా ఇంటికి పోతున్నాడు, ఎప్పుడు గుడికాడే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మందిరము అంత ఆశీర్వాదకరమైనది. మీరు కూడా చెప్తూ ఎందు గురించి, మీ గురించే ఆదివారం వచ్చి శుభ్రంగా మర్చిపోతాం కాదు, రోజు. మరి బతికే ప్రతిరోజు వచ్చేస్తారా? చదువు అపోస్తుల కార్యాలు 53వ అధ్యాయం 2లో కూడా 53 లేదులే, 2వ అధ్యాయం చివరి వచనం అంతే, ఆఖరణ. వరేక్య మనస్కులై ఎప్పుడు మరి నేను సొంతంగా చెప్పినట్టుగా నా ఇంకా సీరియస్గా చూస్తారా? ప్రతిరోజు రమ్మంటే అలా కుదుతుంది. రోజుతో మనం చచ్చిపోమన్నామా? 1 గంట. చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే పిల్లలు ఉదయం పూట వచ్చి 1 గడియ ప్రార్థన చేసుకొని మీ డ్యూటీలకు పోండి, మీ చదువులకు వెళ్ళండి. మీకు ఆశీర్వాదం అది. ఏం పెద్ద దానికి కలిసిపోయేది ఏముంది? ఇంటికాడు ఉండి పనులు చేసుకునే వాళ్ళు, క్యారేజీలు పెట్టి భర్తల్ని పిల్లల్ని చక్కబెట్టే వాళ్ళు, పనులను అయిపోయి అందరినీ సాగినంపాక శుభ్రంగా 2 మెతుకులు తిని సాన్ చేసి ప్రశాంతకు వచ్చి 1 గంట ప్రార్థన చేసుకోండి. తప్పేముంది? మీరు మీ బాధ్యతలని మానేయమని చెప్తలేదు కదా. 24 గంటలు 1 గంట కుదరదా అండి? మరీ చిత్రం కాకపోతేనే. ఏ పనికి వెళ్ళాడు 8 గంటలు వెళ్తాడు, స్కూల్కి వెళ్తే 8 గంటలు, ఉద్యోగానికి వెళ్తే 8 గంటలు, పోనీ అటు ఇటు గంట, 10 గంటలు తీసేస్తే ఇంకా ఎన్ని ఉంటాయి? 14 గంటలు ఉంటాయి. 14 గంటలు 8 గంటలు పడుకో అడ్డగోలుగా. అయినా 6 గంటలు ఉంటాయి. ఇప్పుడు 6 గంటలు వంట చేసేస్తావా, 6 గంటలు బట్ట ఉతికేస్తావా, 2-3 గంటలు తీసి ఎంత దరిద్రం చూసుకొని 2-3 గంటలు మిగిలే ఉంటాయి. ఆ సెల్ ఫోన్లో చచ్చిపోకుండా, టీవీలో పాడైపోకుండా 1 గంట గుడికి వచ్చి ప్రార్థన చేసుకెళ్ళి తప్పే ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు మందిరం ఇవ్వలేదా? మాట్లాడవే. కానీ ఒక్కదాన్ని రెక్క మీద కట్టేసావు గుడి అంతా. మరే మీ ఇల్లు అయితే మాత్రం అప్పులు చేసేసి, మంగళసూత్రం కాల్చి ముక్కుపుడ దాకా తాకట్టేసి ఎన్నో బాధలు పడి కడతావు. గుడికి ఏం బాధలు పడ్డావు? ఏదో తొనవ పనం ఇచ్చావు. దేవుడు అద్భుతంగా నీకు గుడి కట్టి పెట్టాడు. వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటే కలిసిపోతే ఎలాగా? వారానికి 1 రోజే ప్రార్థన చేసుకునే పలవైతే ఇంత ఖర్చు ఎందుకు? చిన్న టెంట్ వేసుకొని ప్రార్థన చేసుకొని టెంట్ తీసి వెళ్ళిపోవచ్చు కదా. నిత్యము జరగాలి కాబట్టి ప్రార్థన. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, మందిరం మూతపడకూడదు. అందుచేతనే నిత్యము నీ సన్నిధి, నిత్యము నీ సన్నిధి అని వాక్యం. వారు ప్రతి దినము మానక దేవాలయంలో, చివరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన వాడుకొచ్చ ప్రతి దినము దేవాలయంలో వాక్యం చెప్పాడు. యేసు ప్రభు కూడా ప్రతి దినం గుడికి వచ్చాడు. నువ్వు పెద్ద ఫీల్ అయిపోతున్నావు. వచ్చేది ఆదివారం, అది కూడా సగం అయిపోయాక మొత్తానికి ఎప్పుడోకప్పుడు ఆశీర్వాదం దైవంగా అందుకుంటాడు. ఆశీర్వాదం బోల్ మామీ అన్నప్పుడు వచ్చేస్తాడు. ఓ టైము రైము లేదెట్రా. పనికి మళ్ళీ సినిమాకి వెళ్ళినాడు కూడా టైం ప్రకారం త్వరపడి గేట్లు వేసేస్తాడని. అంటే మేము తొలిపెత్తలేదని నచ్చినప్పుడు వస్తున్నావు నువ్వు. ఇప్పుడు దాకే ఉండు కట్టేస్తాం గోళ్ళు కూడా ఇలాగ వదిలేస్తామేంటి? అప్పుడు ప్రార్థన 9 గంటలంటే 9:15 కల్లా ఏసి రక్తం వేయించేయి. అంతే. నీకు ఆసక్తి లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే, దేవుని సన్నిధి మీద ప్రేమ లేకపోతే, మందిరంలో బతికే కోరిక లేకపోతే, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు అనుకుంటే అట్ట కుదరదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా.